ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు కూడా విశ్వాసం గురించి మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. విశ్వాసం, దేవుడు యేసయ్య మనకి ఎంత విశ్వాసం ఉండాలని అడుగుతా ఉన్నారంటే, ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్తారు. మత్తాయి 17:20 వాక్యంలో మేము చూసినట్టయితే దేవుడు వాక్యం ఇలాగా సెలవిస్తుంది, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండతో ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళు అంటే అది పోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాకు కొండంత విశ్వాసం కావాలని చెప్పలేదండి. దేవుడు అడుగుతా ఉండేది ఆవగింజంత ఉందా. ఆవగింజను చూసారా మీరు? అందరూ వంటింట్లో కూడా ఉంటుంది. ఆవగింజ ఏమంటే అది పరిపూర్ణమని. అలాగా పరిపూర్ణమైన విశ్వాసము దేవుడి పైన పెట్టాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పాల్ ఎంగిచో గారు సౌత్ కొరియాలో సేవ చేశారండి. ఆయన సంఘంకి ఒక విశ్వాసి వచ్చేదంట. ఆమె క్యాన్సర్ నుంచి బాధించబడింది. అప్పుడు పాస్టర్ దగ్గరకు వచ్చి, నాకు క్యాన్సర్ ఉంది, ప్రార్థన చేయండి అంటే ఆయన ప్రార్థన చేసి, ఇంకా నీకు క్యాన్సర్ హీల్ అయిపోయింది, వెళ్ళు అని చెప్తే ఆమె ఇంటికి వెళ్ళి తిరిగి క్యాన్సర్ ఉంది అని తిరిగి నెక్స్ట్ డే వచ్చేదంట. ఇలాగ కంటిన్యూ పాస్టర్ దగ్గరకు వచ్చి, నాకు క్యాన్సర్ ఇంకా మానిపోలేదు అని అడిగేదంట. అప్పుడు రోజు ఆయన ప్రార్థన చేసేవారంట. అప్పుడు ఆయనకి తెలిసింది ఈమెలో విశ్వాసము చాలా తక్కువ ఉంది అని తెలిసి ఆమె ఏం చెప్పారంట, ఒక బుక్ ఇచ్చి, ఈ బుక్ లో రాయి, నువ్వు ప్రతిరోజు రాయి, నేను స్వస్థ పొందినాను యేసుక్రీస్తు నామంలో అని ప్రతిరోజు రాయమని చెప్పారు. ఈ బుక్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరకు రా అని చెప్పారంట. ఆమె ఆ బుక్ తీసుకెళ్లి హోల్ బుక్ ఏం రాసిందంట, నాకు యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందుకున్నానని రాసిందంట. ఆమె క్యాన్సర్ ఉండేది కూడా మర్చిపోయిందంట. కొన్ని రోజుల తర్వాత పాస్టరు ఆమెని చూసి అడిగారంట, ఎలాగుంది నీ ఆరోగ్యం అని అడిగినప్పుడు ఆమెకి గుర్తే లేదంట క్యాన్సర్ ఉంది అని కూడా. అలాగా దేవుడు స్వస్థత ఇచ్చారండి. హల్లెలూయా. దేవుడి నామకి మహిమ కలుగును గాక. ఈ సందేశం చూస్తున్న నా ప్రియ బిడ్డలారా, మీ విశ్వాసము ఆవగించంత ఉంటే చాలు, మీ జీవితం కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తారండి. నమ్మండి, దేవుడి పైన మీ విశ్వాసం ఉంచండి. ఏ కార్యంలో మీరు నాకు ఒక అద్భుతం జరగాలి అని ఎదురు చూస్తున్నారో ఈ సమయంలోనే, ఈ సందేశం చూస్తున్న ఈ సమయంలోనే మీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. అద్భుతాలు జరుగుతా ఉంది, విడుదల జరుగుతా ఉంది, మీ కుటుంబంలో ఆశీర్వదించబడతా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసుక్రీస్తు నామంలో ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.